హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ కాలీఫ్లవర్ మంచూరియా. సో రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, అలాగే డార్క్ సాయ్ సాస్ కూడా ఉంది. టమాటో సాస్ ఒక్కటే మిస్ అయింది, మీ దగ్గర ఉంటే అది కూడా యూస్ చేసుకోండి. అలాగే మిర్చి, కరివేపాకు, వెల్లుల్లిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సాస్ చూపించాను కదా, సో మీ దగ్గర ఉన్నవన్నీ కూడా సాసెస్ వేసేసుకొని ఇంకా అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా, అదే పకోడీ మాదిరి ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అది కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇది నేను చేసి అంటే తిన్న వాళ్ళ రియాక్షన్ కూడా మీకు పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ అదే వస్తుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగాలే ఉంది. ఎట్లుంది మా? భలే బాగుంది నిజంగానే. అంగంలో వేసిస్తాను. నచ్చిందా నీకే? బాగుందమ్మా? బాగుందా? సూపర్. ఎట్లుంది అంకుల్ చెప్పండి. బాగుందమ్మా.